నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా దాడులు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ అమెరికా యుద్ధం తీవ్రమవుతూ ఉంది. వరుసగా 12వ రోజు రాత్రి ఇరాన్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సివిలియన్ కమర్షియల్ షిప్స్ ను బెదిరించే సామర్థ్యం లేకుండా చేసేందుకు ఇరాన్ పైన మిషన్ కొనసాగుతూ ఉందని పేర్కొంది. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేసుల పైన ఇరాన్ అటాక్స్ చేస్తూనే ఉంది. దీంతో హార్ముజ్ జలసంధితో పాటు బాబ్ ఎల్ మండెబ్ స్ట్రైట్ లో ఆయిల్ షిప్పింగ్ కు భద్రత లేకుండా పోయిందని చెప్పేసింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ వచ్చేసి గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంటే, అలాగే అమెరికా వచ్చేసి ఇరాన్ మీద 12వ రాత్రి వరుసగా 12వ రోజు అయితే దాడులు చేసిందనమాట. అలాగే ఈ యొక్క దాడులను అమెరికా సమర్థించుకుంది. హార్ముజ్ జలసంధి గుండా వెళుతూ ఉన్న ఏవైతే షిప్పులు నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిపైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడులు చేస్తూ ఉందని చెప్పేసి, వాటి భద్రతను కాపాడేందుకు మేము ప్రతీకార దాడులు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇరాన్ తక్షణమే దాడులు నిలిపివేసి చర్చలకు రావాలని ఒకవైపు పిలుస్తూనే మళ్ళా మాకు ఆసక్తి లేదని చెప్పేసి అమెరికా తెలుపుతూ ఉంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పిజిక్షియాన్ గారు ఇరాన్ ప్రస్తుతం పూర్తి స్థాయి యుద్ధంలో ఉంది, పూర్తి యుద్ధం చేస్తూ ఉందని చెప్పి ప్రకటించారు. దీంతో ఇక యుద్ధం ఎప్పుడు ఆగుతుందని చెప్పేసి అందరిలో అయితే ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. ప్రస్తుతం అది ఇప్పుడల్లా ఆగే అవకాశాలు లేవని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. యుద్ధం ఆగిపోవాలంటే ఇరుపక్షాలు కూర్చొని చర్చించుకొని శాంతి ఒప్పందం మీద అగ్రిమెంట్ మీద సంతకం చేయాలని చెప్పేసి ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఏదైతే ఉందో ఆ యొక్క తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉండగానే దాడులకు దిగారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.